హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉన్నారో, దయచేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జ్ వీడియోస్ ఉంటాయి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇక వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వాంటమ్ ఫిజిక్స్ అనేది పదార్థం శక్తి యొక్క అత్యంత ప్రాథమిక స్థాయిలో అధ్యయనం. ఇది ప్రకృతి బిల్డింగ్ బ్లాక్స్ యొక్క లక్షణాలు, ప్రవర్తనలు వెలికితీసే లక్ష్యంతో అయితే ఉంది. అనేక క్వాంటం ప్రయోగాలు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు వంటి చాలా చిన్న వస్తువులను పరిశీలిస్తుండగా క్వాంటం దృగ్విషయాలు మన చుట్టూ ఉన్నాయి. ప్రతి స్థాయిలో అయితే పనిచేస్తాయి. అయినప్పటికీ పెద్ద వస్తువుల్లో మనం వాటిని సులభంగా గుర్తించలేకపోవచ్చు. ఇది క్వాంటం దృగ్విషయాలు వింతగా లేదా మరో ప్రపంచానికి సంబంధించినవి అనే తప్పుడు అభిప్రాయాన్ని ఇవ్వచ్చు. వాస్తవానికి క్వాంటం సైన్స్ జీవితాల గురించి మరింత పూర్తి చిత్రాన్ని అందించడానికి భౌతిక శాస్త్రానికి సంబంధించిన మన జ్ఞానంలో అంతరాలను అయితే మూసివేస్తుంది. క్వాంటం ఆవిష్కరణలు పదార్థాలు, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఖగోళ శాస్త్రంపై మన ప్రాథమిక అవగాహనలో చేర్చబడ్డాయి. ఈ ఆవిష్కరణకు విలువైన వనరులు, లేజర్లు అండ్ ట్రాన్సిస్టర్ల పరికరాలకు దారితీస్తాయి. అండ్ క్వాంటం కంప్యూటర్ల వంటి ఒకప్పుడు పూర్తిగా ఊహాజనితంగా పరిగణించబడే టెక్నాలజీలపై నిజమైన పురోగతిని ఎనేబుల్ చేస్తాయి. భౌతిక శాస్త్రవేత్తలు గురుత్వాకర్షణ, స్థలం, సమయంతో దాని సంబంధాన్ని, మన దృక్పథాన్ని మార్చడానికి క్వాంటం సైన్స్ యొక్క సామర్థ్యాన్ని అన్వేషిస్తున్నారు. క్వాంటం సైన్స్ విశ్వంలోని ప్రతిదీ బహుళ విశ్వాలలో, అంటే మన ఇంద్రియాలు గ్రహించలేని ఉన్నత పరిమాణాల ద్వారా మిగతా వాటితో ఎలా అనుసంబంధించబడిందో కూడా వెల్లడిస్తుంది. అసలు క్వాంటం ఫిజిక్స్ యొక్క మూలాలు ఏంటి? క్వాంటం ఫిజిక్స్ రంగం 1800 చివరిలో, 1900 ప్రారంభంలో శాస్త్రీయ భౌతిక శాస్త్ర సందర్భంలో సహజంగా అర్థం చేసుకుని పరమాణువుల ప్రయోగాత్మక పరిశీలన శ్రేణి నుండి ఉద్భవించింది. ప్రాథమిక ఆవిష్కరణలో పదార్థం శక్తిని వాటితో అనుసంధించబడిన కనీస విలువ కలిగిన వివిక్త ప్యాకెట్లు లేదా క్వాంటంగా అయితే భావించవచ్చు. ఉదాహరణకు స్థిర పౌనఃపున్యం యొక్క కాంతి ప్రోటాన్లను పిలువబడే క్వాంటంలో శక్తిని అందిస్తుంది. ఈ పౌనఃపున్యం వద్ద ఉన్న ప్రతి ప్రోటాన్కు ఒకే మొత్తంలో శక్తి ఉంటుంది. ఈ శక్తిని చిన్న యూనిట్లుగా విభజించడం సాధ్యం కాదు. వాస్తవానికి క్వాంటం అనే పదానికి లాటిన్ మూలాలు అయితే ఉన్నాయి. దీని అర్థం ఎంత అనే అర్థం. సో క్వాంటం సూత్రాల పరిజ్ఞానం పరిమాణువు యొక్క మన సంభావ్యతీకరణ మార్చింది. ఇందులో ఎలక్ట్రాన్ల చుట్టూ కేంద్రకం ఉంటుంది. ప్రారంభ నమూనాలు ఎలక్ట్రాన్లు కేంద్రంగా చుట్టూ తిరిగే కణాలుగా చిత్రీకరించాయి. ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరిగే విధంగా ఆధునిక క్వాంటం ఫిజిక్స్ బదులుగా ఎలక్ట్రాన్లు ఆర్బిటల్లో పంపిణీ చేయనట్లు అర్థం చేసుకుంటుంది. ఏ సమయంలోనైనా ఇచ్చిన పరిధిలో ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో ఎలక్ట్రాన్ల ఉనికి యొక్క సంభావ్యతను సూచించే గణిత వివరణ. ఎలక్ట్రాన్ శక్తిని పొందడం లేదా కోల్పోవడం వల్ల ఒక కక్ష నుండి మరో కక్షకైతే దూకవచ్చు, కానీ అవి కక్షల మధ్య కనుగొనబడవు. సో ఇతర కేంద్ర భావనలు క్వాంటం ఫిజిక్స్ యొక్క పునాదులను స్థాపించడానికి కొన్ని అయితే మనకి సహాయపడ్డాయి. అవి ఏంటంటే వేవ్ పార్టికల్ ద్వంద్వత్వం, వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ. ఈ సూత్రం క్వాంటం సైన్స్ యొక్క ప్రారంభ రోజుల నాటిది. కాంతి అండ్ పదార్థం కణాలు లేదా తరంగాల లక్షణాలు కలిగి ఉన్నాయని చూపించిన ప్రయోగాల ఫలితాలను ఇది వివరిస్తుంది. అవి ఎలా కొలుస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ విభిన్న శక్తి రూపాలు వాస్తవానికి కణం లేదా తరంగాలు కావని ఈరోజు మనం అర్థం చేసుకున్నాం. అవి ప్రత్యేకమైన క్వాంటం వస్తువులు మనం సులభంగా అయితే సంభవించవచ్చు. సో ఇక సెకండ్ వచ్చి సూపర్ పొజిషన్. ఇది ఒక వస్తువుని ఒకే సమయంలో బహుళ సాధ్యమయ్యే స్థితుల కలయికగా వివరించడానికి ఉపయోగించే పదం. అది వ్యాప్తి చెందిన వస్తువు రెండు తరంగాల కలయికతో చెరువు ఉపరితలంపై అలలకు సమానంగా అయితే ఉంటుంది. గణిత శాస్త్రంలో సూపర్ పొజిషన్లో ఉన్న వస్తువు ఒకటి కంటే ఎక్కువ పరిష్కారాలు లేదా ఫలితాలను కలిగి ఉన్న సమీకరణం ద్వారా సూచించబడుతుంది. ఇక నెంబర్ 3 వచ్చి అన్సెంటినల్ ప్రిన్సిపల్. ఇది పరిపూరకమైన దృక్కోణాల మధ్య వర్తకాన్ని సూచించే గణిత శాస్త్ర భావన. భౌతిక శాస్త్రంలో దీని అర్థం ఒక వస్తువు యొక్క రెండు లక్షణాలు, దాని స్థానం, వేగం వంటివి రెండూ ఒకే సమయంలో ఖచ్చితంగా అయితే తెలియవు. ఉదాహరణకు ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని మనం ఖచ్చితంగా కొలిస్తే దాని వేగాన్ని మనం ఎంత ఖచ్చితంగా అయితే తెలుసుకోగలం అనే విషయాల్లో మనం పరిమితం అవుతాము. ఇక లాస్ట్ వచ్చి ఎంటాంగిల్మెంట్, అంటే చిక్కుముడి అనమాట. రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు చాలా దూరంగా ఉన్నప్పటికీ అవి ఒకే వ్యవస్థగా భావించబడే విధంగా అనుసంధించబడినప్పుడు సంభవించే దృగ్విషయం. ఆ వ్యవస్థలోని ఒక వస్తువు యొక్క స్థితిని మరొక వస్తువు యొక్క స్థితిపై సమాచారం లేకుండా పూర్తిగా వివరించిన. అదేవిధంగా ఒక వస్తువు గురించిన సమాచారాన్ని నేర్చుకోవడం సవ్యచాలకంగా మరొక దాని గురించి వైస్ వెర్సా గురించి అయితే తెలియజేస్తుంది.
ఇంకా మనం క్వాంటమ్ ఫిజిక్స్లోకి వెళ్ళిపోతే చాలా విషయాలు అయితే ఉంటాయి. ఒకవేళ దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఒక పెద్ద పుస్తకాన్ని మన దగ్గర పెట్టుకొని ఇక ఎన్ని పేజీలు తిరిగేసినా అవి వస్తూనే ఉంటాయి. సో వీటిలో మీకు మెయిన్ పాయింట్స్ అనేది క్వాంటమ్ సిద్ధాంతం ఎలా రూపొందించబడింది అనేది ఈ వీడియోలో అయితే తెలియజేశా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని నాలెడ్జ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.